హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే అమ్దీపూర్ విలేజ్, గజ్వేల్ మండల్, సిద్దిపేట డిస్టిక్లో ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం మొన్న ఒక వీడియోలో చెప్పినాం, అంటే ఇక్కడ మనకు నర్సరీ లాగా వేసి అక్కడ టమాటా సాగు చేస్తారు, కొత్త రకాలుగా మనకు కొత్త రకం టమాటా సాగు చేస్తారు అని చెప్పేసి మనం వీడియో తీయడం జరిగింది కదా. ఆ వీడియో చాలా రీచ్ అయిందనమాట, జనాల మధ్యలో చాలా పోయింది. సో తర్వాత మనం వచ్చేసి ఇంకా దానికి సంబంధించిన వీడియోలు ఆ రైతు వాళ్ళు అంటే వాళ్ళు టమాటా పెడతారట అని చెప్పేసి మనం చెప్పినాం కదా. ఇంకా వాళ్ళు అంతకంటే ముందే పెట్టినట్టు ఇక్కడ పక్క వాళ్ళు ఇంకా కొంచెం మనం అక్కడ తీసుకొచ్చిన వీడియో చేను దగ్గర ఇంకొకటి పక్కన ఇంకొక రైతన్న వాళ్ళైతే ఇంకా మనకు అప్పటికే వాళ్ళకంటే ముందే ఒక వారంలో ముందు సాగు చేసి ఇలా టమాటా చేను అయితే ఆల్రెడీ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక దగ్గర 23 గుంటల నుంచి 24 గుంటల దాకా ఉంటుంది అనమాట జాగా కమ్సే కమ్. ఇదంతా ఒక వైట్ కవర్ మనకు మంచింగ్ కవర్ వేసి అండ్ 2 సైడ్ చెట్లు పెట్టి చేయడం జరిగిందనమాట. ఫుల్ ప్యాకింగ్ అంటే మనకు వచ్చేసి ఫుల్ కట్టెలతోటి స్టేకింగ్ లాగా కట్టెలు వాతుకొని అండ్ మనకు వచ్చేసి గ్రీన్ మ్యాట్ మొత్తం ఫుల్ ప్యాకప్. అంటే నర్సరీ చెట్లు ఎట్లా వంచినప్పుడు నర్సరీ ఎట్లా ఉంటుందో ఆ టైప్లో మాత్రం మనకు ఈ విధంగా అయితే మనకు చేను సాగు చేస్తారు అనమాట. దీనివల్ల ఉండే లాభాలు ఏంటంటే మనకు వచ్చేసి ఎండ దెబ్బ గట్టిగా తాకకపోవడానికి అయితే బాగా రీజన్స్ ఉంటాయన్నమాట. వడదెబ్బ ఉంటుంది కదా, వడదెబ్బ అనేది చెట్టు మీద డైరెక్ట్ పడకుండా ఉండడానికైతే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి అయితే ఒకసారి మనం లోపలికి వెళ్తే ఎలా ఉంది అండ్ మనం బయటను చూస్తే ఎలా ఉంది, ఇక్కడ థిక్నెస్ ఎలా ఉంది, ఎండది లోపలికి పోతే ఎట్లుంటుంది అనేది కొన్ని విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేస్తామంట. ఇంకా వచ్చేసి కొన్ని రకరకాలుగా పంట చేను సాగు చేస్తారు అనమాట. అంటే చేనులు రకరకాలుగా సాగు చేస్తూ ఉంటారు రైతులు వచ్చేసి. ఈ యొక్క రకం మనకు కొత్త రకంగా అనిపించింది కాబట్టి మనం పెడతారట అని చెప్పిన దాని పక్కన ఆల్రెడీ ఒక అన్న వాళ్ళు మనకు కాల్ చేసి అన్న మన ఒక వీడియో తీసుకొని పోయారు కాబట్టి మీరు ఇంకా మా పక్కన ఉన్న రైతనైతే ఇంకా మాకంటే కొంచెం ముందుగా వేసి ఇక్కడ బెడ్ గిట్లా వేసిన ఆల్రెడీ టమాటా పెట్టడం జరిగిందన్న. ఇంకా కొంచెం రైతులకు తెలియజేసినట్టు ఉంటుంది, ఒకసారి ఇచ్చి వీడియో తీసుకోమని చెప్పి రైతు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడికైతే వచ్చి ఈరోజు అయితే మనం చూస్తున్నాం అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇంకా లోపలికి వెళ్తే మనకు చెట్లు ఏ స్టేజ్లు ఉన్నాయి, వాళ్ళు పెట్టి ఎన్ని రోజులైనా కొన్ని విషయాలు మనం లోపలికి డిస్కస్ చేద్దాం. ఇంకా గాయస్ మనం లోపలికైతే వచ్చేసినాం అనమాట. ఇప్పటిదాకా నేను బయట ఉన్నప్పుడు ఎండ అనేది ఎక్కువ, అంటే నాకు కొంచెం ఎక్కువ కొట్టినట్టు అనిపించింది, నాకు హీట్నెస్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది అనమాట. సో లోపలికి వచ్చేసరికి మనకు కొంచెం ఎండ థిక్నెస్ అనేది కొంచెం తగ్గినట్టు కూడా అనిపిస్తుంది. ఈ లోపల మొత్తం చూసుకోవచ్చు. దీనివల్ల ఉండే లాభాలు ఏంటంటే మనకు ఎండ దెబ్బకు ఒకటి కాపాడుకోవచ్చు అండ్ మనకు వచ్చేసి వర్షం పడ్డా కానీ డైరెక్ట్గా చెట్టు మీద అయితే పడది. ఒకవేళ వర్షం బాగా పడ్డా కానీ లైట్ రాలుతాయి తప్ప ప్రెషర్ తోటి పడే లోపలికి వచ్చి డైరెక్ట్ అంటే చెట్టు మీద పడి చెట్టుకి ఏం ఎఫెక్ట్ కాకుండా అయితే ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని మెయిన్గా కొన్ని చెప్పుకోవడానికి ఏంటంటే ఈ కట్టెలు వాతడం వల్ల ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే ఈ కట్టెలకు ఇక్కడ స్టేజ్ ఒక దగ్గర, ఇక్కడ స్టేజ్ ఒక దగ్గర మనకు స్టేకింగ్ వైర్లు కట్టుకొని ఆ స్టేకింగ్ వైర్ ద్వారా వాళ్ళు మళ్ళీ దీనికి స్టేకింగ్ కూడా వేసుకోవచ్చు. ఇందులో టమాటాను ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి మొక్కలు ఏ స్టేజ్లో ఉన్నాయి అంటే వీళ్ళు ఇంకా మొక్కలు నాటి ఎన్ని అవుతుందో కొన్ని విషయాలు చూద్దాం. మొక్కలు నాటినాక ఎలా ఉందని చూద్దాం. అయితే ఇది ఫస్ట్ నుంచే ప్లాన్ చేస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కొంచెం గడ్డి ఎక్కువగా అనిపిస్తుంది మనకు. వాస్తవానికి చెప్పాలంటే ఈ చేను మొత్తంలో ఇక్కడ చూసుకుంటే మనకు గడ్డే అంటే మేజర్గా ఏంటంటే గడ్డి ఎక్కువగా అనిపిస్తుంది. ఇలా టిల్లర్ కూడా కొట్టుకోవచ్చు, ఇలా టిల్లర్ పోయేంత సామర్థ్యంగా అంత స్థలం కూడా ఉంది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ టిల్లర్ కూడా పోతుంది, దీని నుంచి మనకు గడ్డి కూడా క్లీన్ ఆఫ్ చేసుకుంటారు. సో ఇంకా మనం వచ్చేసి ఒక చెట్టు చూస్తూ మనం డిస్కస్ చేద్దాం అనమాట. సాహో సీడ్ అనమాట ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనం సాహో, ఇక్కడ మన ఏరియాలో మొత్తం సాహోనే ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకైతే 2 సైడ్ ఇక్కడ ఒక జిగ్జాగ్, ఇక్కడ చూసుకోవచ్చు జిగ్జాగ్ లాగా మొక్కలు వీళ్ళు పేపర్ వరుసుకొని ఇలా డ్రిప్ పైపులు వేసుకొని ఒకటే పైప్ ఇక్కడ మధ్యలో పేపర్ డ్రిప్ వేసుకొని ఇక్కడ ఒక మొక్క అయితే పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి దగ్గర దీన్ని నాటి కమ్సే కమ్ 14 రోజులు అవుతుందన్నమాట. ఈ మొక్క నాటి కూడా 14 రోజుల తర్వాత మొక్క ఈ విధంగా ఉందన్నమాట. 14 రోజుల తర్వాత ఈ మొక్క అయితే ఈ విధంగా ఉంది. ఇంకా మనకు చూసుకోవచ్చు ఇంకా ఇలా ఎన్ని బెడ్లు ఉన్నాయంటే 1 2 3 4 5 32 బెడ్లు దగ్గర ఈ పొడుగు డిస్టెన్స్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ కనిపించే దూరంలో ఉందన్నమాట. ఇందులోకి వస్తే కొంచెం కూలింగ్ అంటే ఏకదం అంటే ఏసీ పెట్టుకున్నంత లెవెల్ ఏం కాదు కానీ ఒక రేంజ్లో చెట్లను కాపాడుకునే సామర్థ్యం గలంత ఒక స్టేజ్లో ఉంది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపించే మొత్తం ఓవరాల్గా ఈ ప్యాకింగ్ చూస్తే నర్సరీ, ఇప్పుడు మనకు మొక్కలు పెంచిచ్చే నర్సరీ ఉంటుంది కదా, ఆ నర్సరీ లాగా అయితే ప్యాక్ అయితే చేయడం జరిగిందనమాట. చూస్తారు కదా మనకైతే అర్థమైపోతుంది. హైట్ కూడా మంచి హైట్లో ఉంది. ఒక కట్టే పొడుగు డిస్టెన్స్ మనకు వచ్చేసి 8 ఫీట్లుగా 8 నుంచి 7 ఫీట్ల పీస్ కట్ చేయడం జరిగిందనమాట. ఈ పీస్ కట్ చేసి ఒక ఫీట్నర మిషన్ సాయంతో, ఈ మిషన్ ఉంటుంది కదా మిషన్ సాయంతో పొక్కలు తీసి ఇవన్నీ కట్టలు అయితే పాతడం జరిగింది. పాతిన తర్వాత వీళ్ళైతే మొత్తం ఇట్లా మనం కట్టిన విధానం చూసుకోవచ్చు. ఇట్లా ఈ స్టేకింగ్ వైర్ మొత్తం అంటే ఎక్కువ హైయెస్ట్ ధర కాకుండా స్టేకింగ్ వైరే కట్టుకొని స్టేకింగ్ వైర్ పైన ఈ గ్రీన్ మ్యాట్ అయితే ఒకటైతే పడడం జరిగిందనమాట. మోస్ట్లీ మనం మొన్న అంటే ఒక గ్రీన్ మ్యాట్ ధర ఎంత ఉంటుంది, ఇక్కడ మనం మంచింగ్ కవర్ ధర ఎంత ఉంటుంది
అండ్ మనం అన్ని ఆ వీడియోలో మాడుకున్నాం. ఆ వీడియోకి ఈ వీడియోకి ఒక లింక్ నేను కన్ఫర్మ్ చేస్తాను, ఎందుకంటే అది టమాటా చెన్న పెడతామని చెప్పేసి వాళ్ళు ఆ దాంట్లో కూడా దానికోసం సాగు చేసారు కాబట్టి దాని రేట్ అయితే అంత అయిందని చెప్పినాం కాబట్టి దీనికి కూడా వచ్చేసి ఇప్పుడు అదే సేమ్ వర్కే చేసారు. ఇంకా మనకు లోపల ఒకసారి కొన్ని ఇంకా మొక్కలు ఏమైనా స్పెషల్గా ఉన్నాయా, ఇంకా మనం ఇంకా కొన్ని వర్సెస్ వీడియోస్ కూడా చేద్దాం అనుకున్నాం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ నీడకు అంటే ఈ గ్రీన్ మ్యాట్ లోపల ఉన్న టమాటా వర్సెస్ బయట పెంచే టమాటాకు ఏంటి ఫరక్ అనే కొన్ని విషయాలు మనము వర్సెస్ వీడియోస్ చేద్దాం అనుకున్నాం కదా. మనది వచ్చేసి చేను కూడా మీరు చూసారు ఆల్మోస్ట్. మన చేనుకు ఈ చేనుకు మనం దగ్గర కంపారిమెంట్ చూద్దాం. అంటే మనమైతే ముందు పెట్టినాము, వీళ్ళు కొంచెం వెనక్కి పెట్టారు. కాకపోతే ఎండ అనేది వీళ్ళు పెట్టినాక ఎక్కువైంది, మనం పెట్టినాక కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడు పెట్టినా మనం కొంచెం చెట్లు ఎన్నుకున్నాక కొంచెం మూమెంట్ అనేది చేంజ్ అయింది అనమాట. అట్లా కౌంట్ చేసినా ఇది ఏ విధంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మనం ఇంకా ఈ చెట్టు మొక్కలు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం హైట్ లేచిన తర్వాత చెట్టు బలంగా అయినాక వీళ్ళు చేసినాక మనకు ఇళ్ళ దిగుబడి ఎక్కువ వచ్చిందా, మనం చేసిన దానికి దిగుబడి ఎక్కువ వస్తుందా అనే కొన్ని విషయాలు మళ్ళొక వీడియోలో అంటే మనం వర్సెస్ ప్రకారంగా తెలుసుకుందాం. అంటే మనకి ఐడియా వచ్చింది కదా వర్సెస్ అంటే. అండ్ నార్మల్గా తక్కువ ధరలో టమాటా పండిస్తే ఎంత దిగుబడి వచ్చింది అండ్ ఎక్కువ ఇంత కాస్ట్ పెట్టి అంటే దగ్గర ఓవరాల్గా ఈ మంచింగ్ కవర్ కాస్ట్ చెప్పిన, ఇక్కడ వచ్చి సీజన్ కాస్ట్ చెప్పిన, మోస్ట్లీ దగ్గర ఎంత లేదన్నా కమ్సే కమ్ ఇది లక్ష రూపాయల పనిది. కమ్సే కమ్ ఒక అర్ధ ఎకరం చేయాలంటే 1,00,000 రూపాయల నుంచి 90,000 దాకా ఖర్చు అవుతుంది ఈరోజు. మనము డైరెక్ట్ పండించడానికి అంతగానో ఖర్చు అయితే రాదు, 5-10 వేల కంటే ఎక్కువ మనకైతే 10-15-20 లోపల వచ్చేవి ఉంటుంది. ఇప్పుడు మనము మొక్కలు కొంటాం అండ్ దీనిలో కూడా మొక్కలు కొనాల్సిందే. అది కంపేర్మెంట్ రేట్ అవసరం లేదు మనకు ఆల్మోస్ట్, ఎందుకంటే మనం ఎట్లా కొన్నామో వాళ్ళు గంతే కొంటారు. తర్వాత వచ్చేసి దానికి ఎక్స్ట్రా దీనికి ఏంటి మనకేంటి అనే కొన్ని విషయాలకు వస్తే ఇక్కడ చూస్తున్న మంచింగ్ కవర్ ఉంది కదా, మంచింగ్ కవర్ ఒకటి ఎక్స్ట్రా కొనాల్సి వస్తుంది. తర్వాత మంచింగ్ కవర్ వేయాలంటే దానికంటే ముందు బెడ్ ఏమంటారు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బెడ్ లాగా సెట్ చేయడం ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకో ఖర్చు ఎక్స్ట్రా ఏంటంటే కట్టెలు, అంటే మనకి ఇక్కడ బొంగులు ఎల్త బొంగులు అనిపిస్తాయి కదా, ఎల్త బొంగులు. అండ్ తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ స్టేకింగ్ వైరు, ఈ స్టేకింగ్ వైర్కు అమౌంట్ పడుతుంది ఎక్స్ట్రా మనకంటే. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ గ్రీన్ మ్యాట్ ఉంది కదా, ఈ గ్రీన్ మ్యాట్కి కూడా అమౌంట్ పడుతుంది. దగ్గర ఏదో ఒక గ్రీన్ మ్యాట్ వేసుకుంటే 1,600-1,500 పడే రోజులల్లో ఈ రోజు మనకి ఇప్పుడు దగ్గర ఒక గ్రీన్ మ్యాట్ మనకు వచ్చేసి దగ్గర ఒక అర ఎకరానికి పెట్టుకుంటే దగ్గర 1,00,000 రూపాయల కాస్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ వర్సెస్ అంటే మనకి మోస్ట్లీ అంటే ఇది ఇండ్ల దిగుబడి ఎక్కువ వస్తుందా, అలా దిగుబడి ఎక్కువ వస్తుందా, ఆ చెట్ల సామర్థ్యం ఎలా ఉంది, ఇంకా చెట్టు ఎలా ఉంది, ఆ ఎండ దెబ్బ తాకకపోతే చెట్టు ఏమైనా బాగా ఉందా, అంటే ఎండ దెబ్బ తక్కువ తాకుతుందా ఎక్కువ తాకుతుందా. ఇంకా నేను కొన్ని ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కొన్ని వేరే విలేజ్లలో కూడా పోయినా అక్కడ ఏమైందంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఈ సాల్ ఉంది కదా, ఇక్కడ ఈ సాల్కి ఇక్కడో కట్టే వాతుకొని ఇలా వీళ్ళు మళ్ళీ ఇట్లా పైనకు వచ్చిన తర్వాత ఇట్లా పైన కట్టే ఇట్లా దీనికి ఆపోజిట్ ఇట్లా కట్టేసి దీని మీద మళ్ళీ ఓన్లీ సాల్ మీదనే వైట్ మ్యాట్ కట్టడం జరిగింది అనమాట. వైట్ కవర్ లాగా ఆయన కట్టడం జరిగింది. అది ఎట్లుంటుంది అనే కొన్ని విషయాలు మనం ఇంకా అది కూడా విలేజ్ దూరం ఉంది. ఈ వీడియో మనకు క్లిక్ అయ్యి మనకు మంచి మూమెంట్ రైతులకు తీసుకెళ్ళింది అనుకో, అప్పుడు మనం ఇంకా అక్కడ దాకా కూడా వెళ్ళి మీకోసం నేను ఎంత దూరమైనా సరే మీకు ఏ విధంగా పంటలు తీస్తున్నారు అనే కొన్ని విషయాలు, మన ఉన్న ఏరియాలలో ఎలా పంటలు సాగు చేస్తారు అనే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూనే ఉందామన్నమాట. సో మొత్తానికి ఇప్పుడు చేను పెట్టి మనకు 15-14 రోజుల మధ్యలో రోజులు జరిగాయి అనమాట. ఇప్పుడు మనకి ఇంకా ముందుకు వెళ్ళినాక చేను ఎలా ఉంటుంది, ఇంకా మనకు చేను ఏ విధంగా సాగు అవుతుంది అనే కొన్ని విషయాలు మనం ఇంకా ముందు మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో గారి. అంతవరకు బాయ్, జై జవాన్ జై కిసాన్.